సింగర్ ప్రవస్తి ఆరాధ్య అనే ఒక అమ్మాయి. ప్రవస్తి ఆరాధ్య అని అంటే నేను సింగర్ అని అనను. ఎందుకంటే ఆమెని మధ్యలో గెంటేశారు కాబట్టి నేను సింగర్‌గా పరిగణించను. ఆఫ్‌కోర్స్ నాకైతే ఆవిడ గొంతు పెద్దగా సింగర్‌లాగా అనిపియలేదు. నా అభిప్రాయం అది. సో, ఆవిడ వచ్చి ఊరికే ఒక అన్‌మెచ్యూర్డ్ ఎలిగేషన్స్ అగైన్స్ట్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ యాస్ వెల్ యాస్ ఆ మేనేజ్మెంట్ యాస్ వెల్ యాస్ జడ్జెస్ తీవ్రమైన కామెంట్లు చేసేసరికి, ఆరోపణలు చేసేసరికి ఒక్కసారిగా సంగీత ప్రపంచం ఉలిక్కిపడింది. ఆఫ్‌కోర్స్ నిజంగా ఇలా జరిగిందా? అయ్యో పాపం! అంటే ఉన్నదందరూ ఉద్దండులే అక్కడ. ఓ పక్క సునీత గారు, ఓ పక్క కీరవాణి గారు, ఇంకో పక్క చంద్రబోస్ గారు. తర్వాత ఎప్పుడైతే ప్రవీణ గారు క్లారిటీ ఇచ్చారో, ఎప్పుడైతే సునీత గారు క్లారిటీ ఇచ్చారో అర్థమైంది. ఈ పిల్ల కొంచెం ఏదో మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతుంది. ఎవడో రెచ్చగొట్టడం వల్ల మాట్లాడిందా? లేకపోతే ఏంటో అనే కొంచెం అభిప్రాయం. పైగా నన్ను మధ్యలోంచి గెంటేశారన్న కోపంతో కూడా మాట్లాడి ఉండొచ్చు. అదే కనపడుతోంది. ఆ ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్. మళ్ళీ ఈవిడ వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం అలా అలా గడిచిపోయింది. ఇట్లాంటివి ఏవైనా వచ్చినప్పుడు సంఘ సంస్కర్తలందరూ బయలుదేరతారు. తెలిసిన విషయమే. మొహం మీదకి మైక్ వచ్చేస్తుంది. సార్ రీసెంట్‌గా ఇది జరిగింది. చెప్పండి మీ అభిప్రాయం. ఏం చెప్తాం మీ అభిప్రాయం? జరిగితే సర్లే, మంచి జరిగితే మంచో, చెడు జరిగితే చెడో. ఇది ఇలా అయి ఉండొచ్చనో, అలా అయి ఉండొచ్చనో ఒక అభిప్రాయాలు అయితే చెప్తారు. ఇలా గీతాకృష్ణ గారి దగ్గర కూడా మైక్ వెళ్ళింది. ఆయన అభిప్రాయాన్ని ఇంకోలా చెప్పుకున్నాడు. సరే, ప్రవస్తికి సపోర్ట్ చేస్తే చేసావు, బాగానే ఉంది. మధ్యలో కీరవాణి ఎపిసోడ్ రాగానే కొంచెం ట్రాక్ తప్పిందనమాట. కీరవాణి ఒక వ్యభిచారి, చిన్న పిల్లలని పీల్చుకుంటాడు అనేలాంటి ఒక అసభ్యకరమైన కామెంట్ చేసేసరికి అది ఎన్నెన్నెన్నెన్నో టర్న్లు తిరిగింది. ఇప్పుడు దాన్ని విశ్లేషిద్దాం. ఊరికే దీన్ని అలా మనం తీసిపారేయడం కూడా కరెక్ట్ కాదు. గీతాకృష్ణ గారు వెరీ గుడ్ జెన్యూన్ పర్సన్. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, చూసింది చూసినట్టే చెబుతాడు. కాకపోతే నువ్వు చూసిందే నిజమని నమ్మే ఒక మూర్ఖుడు. అది మాత్రం తెలిసింది. నాకు తెలుసు పర్సనల్గా, ఇంకా చెప్పాలి అంటే. సో, ఇట్లా చూస్తే ఆయన కీరవాణి మీద లేనిపోయిన ఎలిగేషన్స్ పాస్ చేసినట్టే ఉంది. నీకు మనిషి తెలిసి ఉండొచ్చు, కాకపోతే మరీ అంత లోతుగా తెలియకపోయినా తెలుసు అనుకొని ఫీల్ అయ్యి చెప్పడం కూడా వేరు. ఇప్పుడు కోఆర్డినేటర్స్ ఉంటారు, ఆర్టిస్ట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఆర్టిస్టులను తీసుకొచ్చి డైరెక్టర్కి పరిచయం చేయగానే ఇంకో నలుగురిని తీసుకురా అంటాడు. ఇంకో నలుగురిని తీసుకురా అంటే ఇంకెందుకో తీసుకురా అన్నట్టు కాదు దాని అర్థం. తనకి ఆ మోహం సెట్ అయ్యిద్దా లేదా చూసుకొని ఇంకేమైనా ఆప్షన్స్ వెతికే క్రమం. కీరవాణి గారి దగ్గర కూడా మేబీ అలాంటిది ఏమైనా, అంటే నువ్వు చూసింది చూసినట్టు మాట్లాడే స్వభావం అని ఆల్రెడీ నీ మీద ఒక మంచి స్టాంప్ వేసా కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. కూర్చొని చూస్తూ ఉండొచ్చు. కీరవాణి గారి దగ్గరకు ఒక కోఆర్డినేటర్ వచ్చాడు, సింగింగ్ కోఆర్డినేటర్. సార్ ఇదిగోండి మీరు అడిగిన అమ్మాయిలు 6. అదే వీళ్ళు కాదు, ఇంకా తక్కువ వయసు ఉన్న చిన్న పిల్లలని తీసుకురా అని చెప్పుకుంటాడు. ఎందుకు తీసుకురమ్మన్నాడు అనేది నీకు తెలియదు కదా, నువ్వు అడిగావా? తెలియదు. మన కోరస్ గ్రూపులలో కానీ, గ్రూప్స్ పాడేటప్పుడు కానీ చిన్నపిల్లల వాయిస్లు కావాలని ఆయన అనుకొని ఉండొచ్చు. ఇది ప్రేమ సాంగ్ లాగా మనం సినిమాలో, అలాగే మన యానిమల్ సినిమాలో కూడా ఒకటి ఉంది కదా పిల్లలు పాడింది, అలాగో అయి ఉండొచ్చు. కానీ నువ్వు చూసింది మాత్రం ఓకే, మేబీ నువ్వు విన్నది చూసింది ఒకటే, బట్ వక్రంగా ఆలోచించడం తప్పు. ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఎందుకంటే ఇప్పటి వరకు ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి నువ్వు అప్పుడు పిల్లల్ని చూస్తుంటే ఈ పాటికి పెరిగే ఉంటారు. చాలా మనకి నువ్వు చూసిన తర్వాత ఈ పిల్లలు పెరిగిన క్రమంలోనే మీటూ ఉద్యమాలు వచ్చాయి. లైక్ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, క్యాస్టింగ్ కౌచ్లు వచ్చాయి, బోలెడని వచ్చాయి బయటికి. చెప్పాలంటే చాలామంది ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు మరి ఒక పిల్ల చెప్పదే. ఒకప్పుడు కీరవాణి నేను చిన్నగా ఉన్నప్పుడు నా నడుము గిల్లాడనో, నా వీపు నిమిరాడనో, నా జుట్టుని ఏదో పీకాడనో ఎవరూ చెప్పాల. సో దట్ ఈస్ వాట్. ఈవెన్ ఏ పేరెంట్ కంప్లైంట్స్ కూడా లేవు చెప్పాలంటే. నువ్వు చెప్పింది ఎలిగేషన్ దట్ వాజ్ రాంగ్ అనేది మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఉంటే ఇంకా దీని గురించి ఏం మాట్లాడలేము. సో కాకపోతే నువ్వు మాట్లాడిన పదాలు ఇవన్నీ కూడా కొంచెం దుమారం రేగేసరికి సాటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు మధ్యలోకి వచ్చి తను ఒక వాయిస్ వినిపించాడు. నీకు ఏదో ఫ్రెండ్లీగానే చెప్పాడు, నిన్నేం తిట్టలే. గీతాకృష్ణ నిన్ను నరికేస్తా కరిగేస్తా అట్లా ఏమీ చెప్పాల. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకెన్ని వినాల్సి వస్తుందో, ఇది ఎక్కడికి వెళ్ళొద్దో అని.
బేసిక్గా చెప్పాలి అంటే. అంటే ఒక దగ్గర స్టార్ట్ అయింది, అది అసలు సంబంధం లేని క్యారెక్టర్స్ అన్నీ మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. వినకూడని దారుణాలన్నీ వినాల్సి వస్తుంది. ఇంకెంతమంది వస్తారో, ఇంకెంతమందిని లాగుతారో, ఇంకెన్నెన్ని వినాల్సి వస్తుందో అనేది ఆయన అభిప్రాయం. మళ్ళీ సరే నన్ను అంత మాట అంటావా అని చెప్పేసి నువ్వు మళ్ళీ సోలోగా కూర్చొని ఒక క్లారిటీ ఇవ్వడం ట్రై చేసావు. నాకు వాసురావు తెలుసు, మీ నాన్న తెలుసు, మీ బాబాయ్ తెలుసు, మీ ఇంటి ఓనర్ తెలుసు, మీ ఫ్రెండ్స్ తెలుసు, అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి పెరిగినంత వరకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ నాకు తెలుసు అని కూడా చెప్పుకోవచ్చు. తెలిస్తే తెలిసారులే, తప్పు లేదు. ఇప్పుడు కీరవాణి కూడా నువ్వు ఉన్న బిల్డింగ్కి 8th ఫ్లోర్కో 5th ఫ్లోర్కో 4 సార్లు తిరిగి ఉండొచ్చు. అన్నంత మాత్రాన వచ్చిన ప్రతిసారి 5 చిన్నపిల్లలను పైకి పట్టుకెళ్ళి 5 చిన్నపిల్లలను కిందికి తీసుకొచ్చినట్టు చెప్పావు. అది తప్పు కదా. అప్పుడు మనం చూడనప్పుడు ఎందుకు అలా మాట్లాడాలి? సో తెలిసి ఉండొచ్చు, వాళ్ళకంటే సీనియర్గా నువ్వు మ్యూజిక్ నేర్చుకొని ఉండొచ్చు, డైరెక్టర్గా సీనియర్ అయి ఉండొచ్చు, ఇంకా మహామహులతో పనిచేసి ఉండొచ్చు, లేదా ఆ మహామహులే నీ దగ్గర పనిచేసి మహామహులు అయ్యి ఉండొచ్చు, చెప్పలేము. కాకపోతే ఏంటంటే నువ్వు ఇచ్చిన క్లారిటీ బాగానే ఉంది, కాకపోతే నువ్వు పాస్ చేసిన ఎలిగేషన్ దట్ వాజ్ రాంగ్. నువ్వు మళ్ళీ అదే కరెక్ట్ అనుకొని నాకు అందరికంటే బాగా తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం చేసావు. సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్కి ఎక్కడ ముగింపు పలుకుద్దో ఇప్పటికీ అర్థం కావట్లా. అండ్ దీంట్లోకి మధ్యలో మళ్ళీ గీతామాధురి గారు కూడా ఎంటర్ అయ్యారు. గీతామాధురి గారు ఇచ్చిన కన్క్లూజన్ ఏంటంటే ఈ పిల్ల కొంచెం పిచ్చిది అనే. జనాలకు అర్థం కాక గీతామాధురి సపోర్ట్ చేసేసింది అన్నారు. ఎలా చెప్పింది అంటే ఈ పిల్లకి కొంచెం మెంటల్ స్ట్రెస్ బాగుండకపోవచ్చు, ఏదైనా స్ట్రెస్కి గురై ఉండొచ్చు, అందుకని అలా మాట్లాడి ఉండొచ్చు. మా తల్లి నీకు మేమందరం ఉన్నామంటే దాని అర్థం బాబు నీకు కొంచెం మతి భ్రమించినట్టుంది, మేమందరం ఉన్నాము, అతిగా వాగకు, వీళ్ళందరితో కలిసి తిరిగి పెరిగిందాన్ని నేను అని కొంచెం సున్నితంగా సవివరంగా చెప్పింది. ఇకపోతే కౌసల్య గారిని కూడా లాగారు దీంట్లోకి. బట్ కౌసల్య గారికి ఈ ఇష్యూకి సంబంధమే లేదు. ఒకప్పుడు ఆవిడ కూడా తొక్కివేయబడింది అన్నారు. షీ వాజ్ నాట్ తొక్కివేయబడింది. రీజన్ ఏంటంటే ఆవిడ 99 బ్యాచ్ అనుకుంటా పాడతా తీయగా. కాకపోతే 2015లో వాళ్ళ హస్బెండ్తో విడాకులు అయ్యాయి. అంతకు ముందు నుంచే చాలా టార్చర్ అనుభవించింది. సింగర్గా ఎదిగే క్రమంలోనే పర్సనల్ లైఫ్లో ఎన్నో ఆటుపోట్లు చూసింది. సింగిల్ మదర్గా పిల్లోడిని పెంచింది. ఇప్పుడు ఒక మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఏదో అలా కాలం గడిపేస్తూ ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఆవిడ ఉన్న టైంలో ఏం జరిగేది, సీనియర్ సింగర్స్కి ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుందేమో అని జూనియర్స్ని అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేని వాళ్ళని ఎత్తుక్కొని తెచ్చుకునేవాళ్ళు. అండ్ ఈవిడ పాపం రూపాయి సంపాదించి ఫ్లాట్ కొంటేనే వాళ్ళ హస్బెండ్ ఆ పేర్లు కూడా మార్ఫింగ్ చేసేసి ఏదో చేసి ఆయన పేరుని రాయించుకో అసలు అందులో ఈవిడ పేరే లేకుండా కూడా చేశాడు. ఇట్లాంటి అనుభవాలు బోల్డ్ ఉన్నాయి. కాబట్టి ఆవిడ ఓ పక్క పర్సనల్ లైఫ్లో సతమతం అవుతా, అప్పుడప్పుడు పాడుతా, అప్పుడప్పుడు పిల్లల్ని చూస్తా ఒక రకంగా ఉంది. అందరి జీవితాల్లోనూ ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు కౌశల్య గారిని తీసుకొచ్చి మళ్ళీ ప్రవస్తికి అతికించడం చాలా తప్పు. ఎందుకంటే ఆ పిల్ల పిచ్చిది, కౌశల్య పిచ్చిది కాదు, నిజంగా జీవితాన్ని అనుభవించిన ఆవిడ. సో ఓవరాల్గా ఎపిసోడ్ మాట్లాడుకుంటే ఇక్కడైనా గీతాకృష్ణ గారు అట్లీస్ట్ అంటే నేను చెప్పింది తప్ప అనే కోణం మానేసి, ఇంకెందుకు ఆయనకు చెప్పే అంతటోనే అయితే నేను కాదు అఫ్కోర్స్, బట్ వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే బాగా చదివిస్తే ఉన్నమతిపోయింది అన్నట్టుగా ప్రవర్తించకూడదు, చాలా తప్పు. తెలిస్తే తెలిసి ఉండొచ్చులే ఎవరి గురించి అయినా, బట్ నీకు తెలిసిందే నిజం అనుకొని నమ్మి ఇప్పుడు అసలు సంబంధం లేని వాళ్ళకి కొత్త పాఠాలు చెప్పడం కూడా తప్పే కదా. అవసరం లేదు, వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఏదో అంటే తెలియాల్సిన అవసరం అంటే నిజంగా లేదో చేశారని నాకు సంబంధం లేదు బాబాయ్, నన్ను అనకండి మధ్యలో. విషయం ఏంటంటే మీరు అక్కడ జరిగేది వేరు, వీళ్ళు చూసేది వేరు. వీళ్ళు చూసి ఒకటి అనుకుంటారు, అనుకుందే నిజం అనుకో అనర్గళంగా చెప్పేస్తూ ఉంటారు. రీసెంట్ ఎగ్జాంపుల్ మొన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారు ఎంత అనర్గళంగా చెప్పింది. సమంతని కేటీఆర్ రమ్మని అడిగిండు, నాగార్జున అడిగిండు, నాగార్జున కూడా పొమ్మన్నాడు, ఆ పిల్ల అందుకే విడాకులు ఇచ్చింది. అది చాలా అసలు ఒక రకంగా అంటే నిజంగా జరిగినట్టు చెప్పింది ఆవిడ. అంటే కొంతమంది ఏంటంటే వాళ్ళు చూసిందే నిజం అనుకొని ఆ భ్రమలో ఉండి దాన్ని అనర్గళంగా బల్లగుద్దినట్టు చెబుతారు. ఇక్కడ జరిగింది కూడా అదే మిస్టేక్. అంత